ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ 13 వాగ్దానాల హామీలు అమలు చేయాలి. వాటిని అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి రాజకీయం, ఆయన చేసిన సవాలు స్వీకరిస్తుందా? ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను. నాకు పదవులు ముఖ్యం కాదు. రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ విషయంపై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు నా అమరవీరుల స్తూపం వద్ద చర్చకు వస్తా. చర్చకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద 2500 కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చేటువంటి ₹1,00,000 పాటు తులం బంగారం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000, పంటలకు క్వింటాకు ₹500 బోనస్, వ్యవసాయ కూలీలు 12,000, చేయుత పథకం ₹2,000, ₹4,000 పెంచుతామని నెరవేర్చాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఎవరికి ఇవ్వలేదు. 5 నెలలు గాను ఒక్క నిరుద్యోగి కూడా 20,000 బాకీ పడ్డారు. అవి ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలం రైతు రుణమాఫీ చేసి 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని, రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తామని సవాలు స్వీకరించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.